ఆ స్థలమును నేను సిద్ధపరుస్తాను, మళ్ళీ వస్తాను, నేను తీసుకుని వెళ్తాను ఆ రాజ్యం. ఇప్పుడు చనిపోయిన అందరూ ఎక్కడున్నారు? ఇప్పుడు అందరూ చనిపోయారు కదా, ఆది కాండం నుంచి వీళ్ళందరూ చనిపోయారు. ఎక్కడున్నారు? ఇప్పుడు ఏ ప్లేస్లో ఉన్నారు? పరదేశంలో ఉన్నారు. మీకు అర్థం అవ్వాలి అది. ఇప్పుడు మరణం అందరికీ మనుషులు అనే తర్వాత ప్రతి మనిషికి మరణం అనేది ఎవడు తప్పించుకోలేడు. కానీ ఎవరైతే యేసు యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ప్రభు యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ప్రభు యందు ప్రార్థన చేస్తారో వాళ్ళందరూ రక్షింపబడతారు. వాగ్దానం చేశాడు దేవుడు. వాగ్దానం చేసే దేవుడు నమ్మదగిన దేవుడు. ఈ శాపము నుంచి అత్యధికమైన విజయాన్ని మనకి అనుగ్రహించాడు. అక్కడ చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 15 నుంచి 16, 15, 16, 17. అందరు తీసిన తర్వాత చదువు, గట్టిగా చదవాలి. 7వ అధ్యాయము 15 వచనం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 15. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రి పగలు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసన ఆసీనుడైన వాడు తానే తన గుడారము మీద వారిని కప్పును. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండైనను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఏలయనగా సింహాసన మధ్య నుండును గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవము జలము గల బుడగ యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారు కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు గమనించాలా. నేను చదువుతాను. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింపగలు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసన ఆసీనుడైన వాడు తానే తన గుడారం వారి మీద కప్పెను. వారికి ఇంక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని అయినను ఏ వడ గాలి అయినను వానికి తగలదు. ఏలేమనగా సింహాసన మధ్య మందుండు గొర్రె పిల్ల వారికి కాపరి అయి జీవ జలముల ముగ్గుల యొద్దకు వారిని నడిపించాను. దేవుడే వారి కనుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. నేను ఒక్క విషయం చెప్తాను, మీరు గమనించాలా. శాపము నుంచి విజయాన్ని యేసు క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించాడు. మొదటి ఆదాం చేసిన పాపం నుంచి అందరి మీదకి శాపం వచ్చింది. గొర్రెపిల్ల రక్తము, అమూల్యమైన రక్తము, ఆ పరలోకం విడిచి యేసుక్రీస్తు దేవుని ప్రణాళిక ప్రతి మానవుని రక్షించాలా. ఏ ఆత్మ కూడా నశించిపోవడం దేవుడి చిత్తం కాదు. అందరూ మారు మనసు పొందాలనే తండ్రి చిత్తం, దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక. ఈ ప్రణాళికని దేవుడే నేనే మానవుడి రూపంగా రావాలా అని ఒక ప్రణాళిక వేసుకున్నాడు. ఈరోజు ఈ శాపము నుంచి విజయాన్ని, అత్యధిక విజయాన్ని యేసయ్య మనకు అనుగ్రహించాడు. ఆ సిలువలో, ఆ కలువరిలో ఆ రక్తాన్ని చిందించాడు. ఆ పరిశుద్ధమైన రక్తం, గొర్రెపిల్లని రక్తం, యేసు రక్తము ప్రతి మానవుడు చేసిన ప్రతి శాపము నుంచి అత్యధికమైన విజయాన్ని మనకు అనుగ్రహించాడు.
ఆ రక్తము నిన్ను పరిశుద్ధపరుస్తుంది. ఆ రక్తము నిన్ను ప్రతి పాపము కడిగేసి పరిశుద్ధపరిచి ఆ శాపము నుంచి అత్యధికమైన విజయాన్ని అనుగ్రహించాడు ఈరోజు. అందుకనే దేవుడు చెప్తున్నాడు, పరలోక రాజ్యము చేరాలంటే దేవుని రాజ్యము మన మధ్యలో ఉంది. నువ్వు ఇక్కడ అనుభవిస్తే దేవుడి రాజ్యం ఇక్కడ ఈ భూలోకంలో నువ్వు అనుభవిస్తే పరలోక రాజ్యం వెళ్తావు. నీకు అర్థమవుతుంది, పరలోక రాజ్యం ఎక్కడే లేదయ్యా, మన మధ్యలో ఉంది ఆయన. హల్లెలూయా. ఇది పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వారికే తెలుస్తుంది. ఇది పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వారికే ఈ అనుభవంలోకి వస్తాం. దేవుని రాజ్యము మన మధ్యలో ఉంది. ప్రతి క్రైస్తవుడు ఈ అనుభవంలోకి వస్తే అక్కడ దేవుడి రాజ్యంలో ఏంటుంది? శాపము లేదు, సూర్యుడు లేదు, చంద్రుడు లేడు, అన్నపానములు లేవు, ఆకలి ఆవదు, ఎండ లేదు, ఏది లేదు. ఆ రాజ్యము మన మధ్యలో ఉంది, నివాసం ఉంది. ఈరోజు నేను చెప్తున్నా, దేవుని ఆత్మశక్తితో ఎందరైతే పొందుకుంటారో పరలోక రాజ్యము ఇక్కడ నువ్వు అనుభవించాల. అది ఆస్తి. నేను ప్రభువు నమ్ముకున్నాను, నాకు 100 ఎకరాలు ఇచ్చాడు, ప్రభువు నమ్ముకున్నాను, 10 బిల్డింగ్ కట్టాను, అది ఆశీర్వాదం కాదు. అది ఇస్తాడు, 100 ఎకరాలు కాదు, 1000 ఎకరాలు ఇస్తాడు. దాని మీద దృష్టి పెట్టద్దు. నేను 100 సంఘాలు కన్నాను, 100 సంఘాలు కట్టాను, నీకే మారు మనసు లేదు. నీకు అర్థమవుతుందా? దేవుని రాజ్యము ఇక్కడ ఈ భూలోకంలో నువ్వు అనుభవిస్తే నువ్వు అప్పుడు పరలోక రాజ్యం స్థానం ఉంది. నువ్వు ఇక్కడే అనుభవం లేదు, ఇక్కడే దేవుడితో సంబంధం లేదు. ప్రభువా యేసయ్యా, ఈ కష్టాలేంటి ప్రభువా, ఈ బాధలేంటి ప్రభువా, ఈ బాధలేంటి, స్తోత్రం ఆమేన్. డ్యూటీకి వెళ్తాం, వస్తావు, మళ్ళా సినిమాలు చూస్తావు, మళ్ళా టీవీ సీరియల్ చూస్తావు. ఈ లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైన తలంపులు, లోక సంబంధమైన ఇవన్నీ పెట్టుకుని చూస్తే దేవుని రాజ్యం ఉంటుందా? నువ్వు అనుభవిస్తావు, దేవుడితో అనుభవిస్తావా? నీ మనసే సరిగ్గా లేదు, నీ తలంపులే సరిగ్గా లేదు, నీ ఆలోచనలే సరిగ్గా లేవు. మారు మనసు పొందు, దేవుడు అడుగుతున్నాడు, పొందట్లే. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు నేను చర్చికి వచ్చానయ్యా అంటే ఎక్కడ జీవితం అక్కడే ఉంది, ఎక్కడ పోయి అక్కడే ఉంది. నేను బాప్తీసం తీసుకున్నా, నీకు మారు మనసే లేదు. బాప్తీసం తీసుకున్నా అంటే, బాప్తీసం తీసుకుంటే నీ పాప జీవితాన్ని సమాధి చేయాలా. అది బాప్తీసం. ఎప్పుడైతే సమాధి చేస్తామో అప్పుడు పరిశుద్ధాత్మ శక్తితో ఆయన మనకి అనుగ్రహిస్తాడు, బాప్తీసం ఇస్తాడు. దేవుని ఆత్మతో యేసయ్య మనకి బాప్తీసం ఇస్తాడు. యోహాను బాప్తీసం ఇచ్చాడు. నా వెనక వచ్చేవాడు గొప్పవాడు, సర్వశక్తిగల దేవుడు, ఆయన పాదాలు ముట్టుటకు నేను పాత్రును కాను ప్రభువా అని యోహానే తగ్గించుకున్నాడు. దేవుడే పంపించాడు యోహాన్ని. యోహాన్ బాప్తీసం ఇచ్చిన యోహాన్ అంటారు బైబిల్లో. ఆయన ఏడన్నాడు? నా వెనక వచ్చేవాడు శక్తిమంతుడు,
ఆయన పరిశుద్ధాత్మలో అగ్నితో నీకు బాప్తిసం ఇస్తాడు. ఆయనే నజరేయుడైన యేసు క్రీస్తు. ఆ బాప్తిసం తీసుకుంటే పరలోక రాజ్యం ఇక్కడ నువ్వు అనుభవిస్తావు. ఈ అనుభవంలోకి ప్రతి క్రైస్తవుడు రావాలా. ఏ వాక్యం చెప్తారు? దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. ఇస్తాడు. ఆయన వాగ్దానం చేశాడు. అబ్రాహాంకి ఇచ్చే వాగ్దానాలను మన పట్ల నెరవేరుస్తాడు. ముందు నీ హృదయమేమో దేవుడికి, నీ హృదయమేమో దేవుడు రాజ్యము నువ్వు ఇక్కడ అనుభవించట్లేదు. నేను పరలోక రాజ్యం వెళ్తానని నువ్వు ఎలాగా అనుకోగలవు? గ్యారెంటీ ఉందా? ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ ఇద్దాం మీకు. చదివేవాడు నేను ఐఏఎస్ అవ్వాలా, కలెక్టర్ అవ్వాలా అని కష్టపడుతో కసితో చదువుతాడు. నేను ఐఏఎస్ ర్యాంక్ కొట్టాలా, నేను ఖచ్చితంగా నేను కలెక్టర్ అవుతానని ఒక పట్టుదలతోని చదువుతాడు. ఏదైతే అనుకుంటున్నాడో, ఏదైతే తలస్తున్నాడో ఆ పట్టుదలతో ఆచరణలు పెడతాడు. పట్టుదలతో చదువుతాడు. చదివి 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 ఒకరోజు ఎగ్జామ్ వస్తుంది. మీరు గమనించాలి. ఎగ్జామ్ రాసిన తర్వాత ఖచ్చితంగా నాకు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, ఖచ్చితంగా నాకు వచ్చేస్తుంది ఫస్ట్ ర్యాంక్. కాన్ఫిడెన్స్తో చెప్తాడు నాకు వచ్చేస్తుంది. ఎగ్జామ్ రాసే వెంటనే చెప్పేస్తాడు డాడీకి మమ్మీకి, డాడీ నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చేస్తుంది. నీ రాతే, నీ పరీక్షే, నీ మనస్సాక్షే దేవుని రాజ్యములో అడుగు పెడతావో పెట్టవో నీ మనస్సాక్షే చెప్తుంది. దేవుడితో నువ్వు అనుభవిస్తున్నావో లేదో నీ పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చినప్పుడు ఆయన నిన్ను రూపాంతరంగా మార్చేస్తాడు. ఆయన పోలుకులోకి ఆయన మార్చేస్తాడు. మన బలహీనమయ్యా. మానవుడు ప్రతి మనిషిలో బలహీనతలు ఉంటాయి. మీరు గమనించాలా. ఆయనకి ఎప్పుడైతే ప్రాణాత్మ శరీరాలు ఆయనకి ఎప్పుడైతే సమర్పిస్తామో అప్పుడు కొత్త జీవితం అప్పటి నుంచే ప్రారంభమవుతుంది. కొత్త జీవితం. నేను 20 సంవత్సరాలు నమ్ముకున్నాను, 30 సంవత్సరాలు సీరియల్ ఉంది, నేను 100 చర్చిలు కట్టాను, నేను ఇంత మందిరాలు నడిపించా. నీకేం మారు మనసు లేదు. ఇవి కాదు, పరలోక రాజ్యము నువ్వు అనుభవించాలి ఈ భూలోకంలో. అదే నిజమైన క్రైస్తవుడు. పరలోక రాజ్యము ఎలాగుందో దేవుడితో, ఆ పరలోక రాజ్యము ఎలాగుందో దేవుడితో ఇక్కడ ఈ భూలోకములో దేవుడితో ఆ సంబంధము, ఆ రాజ్యం సంబంధము ఇక్కడ అనుభవిస్తే అప్పుడు పరలోక రాజ్యం ఉంటుంది. ఇక్కడ అనిపించుకుంటే ఇక్కడ యేసుప్రభు చెప్తుండే. ఒకసారి చూద్దాం 21 ప్రకటన గ్రంథం 21:3-4 చదువుదాం. 21:3-4. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడే ఉండును. ఇక్కడ వాక్యం మీకు గమనించారా? వాక్యం గమనించారా? అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. నేను 2 చేతులెత్తి ప్రతి క్రైస్తవుడికి రిక్వెస్ట్ దండం పెడుతున్నా. అయ్యా ప్రజల్లారా, నేను 2 చేతులెత్తి దండం పెడతా. నేను యేసయ్య చెప్పిన మాటలు ఆలకించండి. నా ఆత్మని మీరు పొందుకోవాలి. మీరు
దేవుని ఆత్మతో నువ్వు నింపబడితే, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడితే దేవుని నివాసము మనుషులతో ఉంటుంది. ఆమేన్. నువ్వు ఇక్కడ ఆ పరలోక రాజ్యము ఇక్కడ ఈ భూలోకంలో నువ్వు అనుభవించాలా, దేవుడితో నువ్వు అనుభవించాలా. పరిశుద్ధాత్ముడు దేవుని ఆత్మ మనకి ఇచ్చాడంటే, అదిగో ఆదివారం ఆ వాక్యం చెప్తారు, మళ్ళీ వెళ్తారు, సోమవారం వెళ్తారు, మళ్ళీ లోకంలో పడిపోతారు. సోమవారం నుంచి శనివారం వరకు లోకంలో ఉంటారు. మళ్ళీ ఆదివారం వచ్చే లోపలికి భక్తులుగా, ఎవరికి లేని భక్తి అప్పుడే వస్తుంది భక్తి. యేసు ప్రభువా ప్రభువా అనే పిలిచే ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యములో చేరలేరు, కానీ పరలోకములో నా తండ్రి చిత్త ప్రకారము పరలోక రాజ్యము మన మధ్యలో ఉన్నది. ఆ పరలోక రాజ్యము మనుషులతో ఉంది. నువ్వు ఇక్కడ ఆ పరలోక రాజ్యమే నువ్వు ఇక్కడ అనుభవిస్తే దేవుని రాజ్యము నీకు మన కోసము నా ప్రభు సిద్ధపరుస్తున్నాడు. ఆయన ముందే వెళ్ళి, ఆమేన్, నా ప్రభు ఆయన సిద్ధపరుస్తున్నాడు. అక్కడ ఎలాగుంటుంది అంటే బంగారు వీధులు. ఇక్కడంతా బంగారం కొండే తులం, బంగారం ఇల్లులు కట్టిస్తున్నాడయ్యా మన కోసము. ఇక్కడ ఇల్లు బంగారంతో ఇల్లు ఉందా? ఉందా? బంగారం ఇల్లు ఉన్నాయా? ఎవరో కట్టుకోవాలనుకుంటే కోటీసులు కట్టుకుంటారు, కోట్లు కోట్లు సంపాదించిన వాళ్ళు. బంగారంతో ఆ రాజ్యం ఎలాగుంటుందంటే, మన కోసం దేవుడు బంగారు ఇల్లు కట్టిస్తున్నాడు, సిద్ధపరుస్తున్నాడు ఆయన. ఆ రాజ్యము ఆకలి ఉండదు, దుఃఖం ఉండదు, శాపం ఉండదు. నిత్యము ఆయనతో నివాసము ఉంటుంది. ఆ నివాస స్థలము ఎప్పుడైతే ఆ పరలోక రాజ్యము నువ్వు ఈ భూలోకములో నువ్వు అనుభవిస్తే నిశ్చయముగా ఆ రాజ్యానికి నువ్వు వెళ్తావు. ఎప్పుడైనా దేవుడు నమ్ముకున్న బిడ్డలు మీరు గమనించాలి, ఎప్పుడైనా దేవుడు యథార్థంగా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వారు ఈ భూ సంబంధమైన మనసు ఎప్పుడు ఉండదు. వాళ్ళకి భూ సంబంధమైన మనసు ఎప్పుడు ఉండదు. ఎన్ని కోట్లు నీకు, ఎంత ఆస్తివు, కోట్లు కోట్లు నీ దగ్గర రాని, అది నా కాలు కిందనే ఉంటుంది, కానీ నా మనసు దాని మీద ఉండదు. మీరు గమనించాలా, ఈ భూ సంబంధమైన మనసు పెట్టుకుంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, ధనం మీద ఆశ పెట్టుకుంటే ధనమే నిన్ను మోసం చేస్తుంది. ధనం మీద మనసు ఉంచిందనుకో, ధనమే నిన్ను మోసము చేస్తుంది. అందుకనే దేవుడు మొన్న లాస్ట్ వీక్ చెప్పాను, ఏంటి చెప్పాను, ఎంత దేవుడిచ్చినా ఒక్క విషయం చెప్తున్నా, పరిశుద్ధాత్మతో ఎప్పుడైతే నింపబడతామో, దేవుని ఆత్మతో ఎప్పుడైతే నింపబడతామో, పరలోక రాజ్యము, దేవుని రాజ్యము ఇక్కడ నువ్వు అనుభవించాల. ఇక్కడ నువ్వు అనుభవిస్తే నువ్వు, నా స్థితిగతులు నాకు తెలుసు, నా హృదయానికి తెలుసు, నా మనస్సాక్షి తెలుస్తూ నేను ఏ స్థితిలో ఉన్నాను. ఈరోజు మన జీవితాల్లో ఈ అణువులోకి ఎప్పుడైతే ప్రతి క్రైస్తవుడు వస్తాడో నిజంగా పరలోక రాజ్యం ఇక్కడ అనుభవిస్తాం. శాపం ఉండదు అక్కడ, శాపం లేదు, ఆకలి లేదు, దుఃఖము లేదు, ఏడుపు లేదు, సూర్యుడు లేదు, ఎండ దెబ్బ లేదు,
వడదెబ్బ లేదు. నేను ఒకటి చెప్తున్నా, ఇక్కడే నువ్వు పరలోక రాజ్యం నువ్వు అనుభవించిపోతే నేను పరలోక రాజ్యం వెళ్తాను, నేను పరలోక రాజ్యం వెళ్తాను అనే అబద్ధాలే. హల్లెలూయా. పరలోక రాజ్యం ఇక్కడ నువ్వు అనుభవించాలి. పరలోక రాజ్యం ఇక్కడ ఈ భూలోకంలో నువ్వు అనుభవిస్తే నిశ్చయంగా ఆయన రాజ్యము మన మధ్యలో ఉంది. హల్లెలూయా. నేను కళ్ళు మూసుకొని ప్రార్థన ఆరాధన చేయమని అంటాను కదా. కళ్ళు మూసుకోవడం ఎందుకు? ఆరాధన చేస్తున్నావు కదా. పరలోక రాజ్యము ఇక్కడ అనుభవిస్తున్నావు, దేవుని సంఘములో అనుభవిస్తున్నావు. కళ్ళు కొంతమంది ఆరాధనలోని కళ్ళు తెరుస్తారు, ఇలా చూస్తున్నారు. వాళ్ళకి అనుభవం లేదు. దేవుని కళ్ళు మూసుకుంటే దేవుని రాజ్యములో ఉన్నామని మనకు తెలుస్తుంది. పరిశుద్ధాత్మతో నింపబడిన వారికి, దేవుని ఆత్మతో శక్తితో నింపబడిన వారికి కళ్ళు మూసుకుంటే పరలోక రాజ్యం ఇక్కడే అనుభవిస్తామయ్యా. ఆమేన్. ఈ అనుభవంలో ప్రతి క్రైస్తవుడు, ప్రతి బిడ్డ, క్రైస్తవ బిడ్డ, యేసు రక్తములో కడగబడిన ప్రతి బిడ్డ ఈ అనుభవంలోకి ఎప్పుడైతే వస్తారో పరలోక రాజ్యం మన మధ్యలో ఉంది. నా కోసము యేసయ్య ముందే వెళ్ళి బంగారు ఇల్లు కట్టిస్తున్నాడయ్యా. ఎవడు అక్కడ? నీతే ఉంది అక్కడ. దొంగడు ఉండడు. ఎవడు దొంగడు వచ్చి అలా దోచుకుని వెళ్ళిపోతాడని అక్కడ ఉండదు. ఇక్కడ ఉంటుంది. భూలోకంలో ఎక్కువ సంపాదించామని కోట్లు ఎవడొస్తాడో తెలియదు, ఏ దొంగడు వస్తాడో తెలియదు, ఎవడు చంపేస్తాడో తెలియదు. దానికోసము, ఆ రాజ్యం కోసం మనము కష్టపడాలా. నేను ఈ యూట్యూబ్ ద్వారా దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు. 20 సంవత్సరాలు కష్టపడాను. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి, ప్రభువా యేసయ్య నీ ఉద్దేశం అంతా నా పట్ల నెరవేర్చు ప్రభువా. నేను అడిగేది, ప్రభువా నాకు ఈ 10 ఇళ్ళు కావాలి ప్రభువా, నాకు 100 ఎకరాలు కావాలి తండ్రి, ఇవన్నీ అడగట్లే. నేను అడిగేది 1 కోటి ఆత్మలు కావాలి ప్రభువా అడుగుతున్నా. అది ఈ వాక్యం ద్వారా రక్షణ పొందితే అది చాలు, అదే ధన్యం. హల్లెలూయా. ప్రతి బిడ్డ ఈ వాక్యం ద్వారా రక్షణలోకి వచ్చి ఈ అనుభవంలోకి వస్తారో అదే ధన్యత నాకు. అదే నాకు దేవుడు ఆహారం. ఆత్మలో సంపాదించడమే నా ఆహారం. ఇది యేసుప్రభువు చెప్పాడు. ఏడు చెప్పాడు? నా తండ్రి పని మీద నేనున్నాను. 12 సంవత్సరాల బాలుడైన యేసుక్రీస్తు యెరూషలేములో పండగ జరుగుతుంది. తల్లిదండ్రులుగా మీరు గమనించాల. ఎక్కడ ఉన్నాడు? దేవుని మందిరములో ఉన్నాడు ఆయన. పరిసయ్యులతో, శాస్త్రులతో దేవుని మందిరములో ఉంటూ వాళ్ళు వేసిన క్వశ్చన్లకి సమాధానం చెప్తున్నాడు బాలుడైన యేసు. లోకాసు వార్త 2వ అధ్యాయంలో ఉంటుంది. లాస్ట్ వచ్చినాం. వయసు ఎందును, జ్ఞానం ఎందును, దేవుని దయందును, మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ఇక్కడ మీరు గమనించాలా, మనుషుల దయందును, దేవుని దయ, మనుషుల దయ. అరే ఇదేట్రా మనుషుల దయ అడుగుతున్నాడు దేవుడు. మనుషుల దయ కూడా కావాలయ్యా. దేవుడే కోరుకుంటున్నాడు మనుషుల దయ. దేవుని దయ, మనుషుల దయ. పిట్టకథలు, సొట్టకథలు వద్దు. ముందు నీ హృదయము మారు మనసు పొందు. మోటివేషన్లో పద్ధతులు వద్దు. అందరూ చెప్తారు మోటివేషన్లో. ఈ మోటివేషన్ చేస్తారు కదా కొంతమంది. మోటివేషన్ ప్రజల్ని పక్కదారి పట్టిస్తారు బోధ. దేవుని ఆత్మతో, పరిశుద్ధాత్మతో యోహాను
బాప్తీసం ఇచ్చాడు, కానీ నా వెనక వచ్చేవాడు శక్తిమంతుడు, సర్వోన్నతుడైన దేవుడు. ఆయన నీకు పరిశుద్ధాత్మతో అగ్నితో బాప్తీసం ఇస్తాడు. ఆయన నువ్వు అది పొందుకోవాలి. అది పొందుకుంటే పరలోక రాజ్యము ఈ భూలోకములో నువ్వు అనుభవిస్తావు. ఈ అనువులోకి ప్రతి క్రైస్తవుడు వస్తే అదే దేవుని రాజ్యము మన మధ్యలో ఉంది. యేసుప్రభు సంఘం ఎందుకు ఇచ్చాడు? ఊరికే రాలే. పరలోకం విడిచి యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు ఈ సంఘాన్ని. అమూల్యమైన రక్తం ఇచ్చి, ప్రతి అమూల్యమైన రక్తము ఇచ్చి ఈ సంఘాన్ని కొనుక్కున్నాడు. ఈ సంఘాన్ని ఎవడైనా ముట్టాడు అనుకో, అక్కడే ఫినిష్. అందుకనే 2000 సంవత్సరాల క్రితమే అబద్ధ బోధలు బయలుదేరాయి. పొట్ట కోసము, కడుపు కోసము బతుకునోళ్ళు బయలుదేరారు. పొట్ట కోసం చేయొద్దు, దేవుడి కోసం చేయి. రోషంగా బతుకో. నువ్వు ఆ మహా అయితే నేను 100 కోట్లు సంపాదించావయ్యా, 1000 కోట్లు సంపాదించా. ఈ 1000 కోట్లు నీతో వస్తుందా? నేను కోట్లు జయించాను అంటున్నారు కదా వీడు. అయ్యా ఈ కోటీశ్వరులు అంటున్నారు కదా, వాళ్ళకి రక్షణ లేదనుకో, మారు మనసు లేదు, రక్షణ లేదనుకో, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? బైబిల్లో వాక్యం ఉంది. బైబిల్లో యేసు ప్రభువే చెప్పాడు, ధనవంతుడు పరలోక రాజ్యములో చేరాలంటే అసాధ్యమంట. సూదు భుజములో ఒంటె దూరిపోతుంది, కానీ ధనవంతుడు పరలోక రాజ్యం వెళ్ళాలంటే అసాధ్యమని వాక్యమే సెలవిస్తుంది. సూది భుజం ఎంతది? చిన్నది. ఎప్పుడైనా సూది భుజం చూసారా? చిన్నగా ఉంటుంది, దాంట్లోనే ఒంటె దూరిపోతుందంట. ధనవంతుడు పరలోక రాజ్యం చేరాలంటే అసాధ్యం. ఈరోజు ఈ పేదరికం ఇచ్చాడంటే మనకు ధన్యులు మనం. హల్లెలూయా. నేను ఒక ధనవంతుల కుటుంబంలో నేను పుట్టుంటే ఈ బైబిల్ పట్టుకునేవాడిని కాదు, స్వార్థ చేసేవాడిని కాదు. నేను ఎక్కడ ఉంటాను? ఈ లోకములో అన్ని అనుభవిస్తా. నా దేవుడు జగత్తి పునాది వేయబడక ముందే మన పట్ల దేవుడు ప్రణాళిక ఉంది. ఈరోజు నువ్వు దేవుని మందిరంలో నువ్వు ఉంటున్నావంటే అది దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం నీ పట్ల ఉంది. ఎవ్వరు కూడా ప్రభు అంటాడు, దేవుడు తండ్రి అంటాడు, దేవుడు అంటున్నాడు అందరూ మారు మనసు పొందాలనే తండ్రి ఉద్దేశం, దేవుని ఉద్దేశం అది. ఏ ఆత్మ కూడా నశించిపోవడం కాదు, అందరూ మారు మనసు పొందాలనే దేవుడి ఉద్దేశం. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో పరలోక రాజ్యము, అందరూ అంటారు పరలోక రాజ్యం వెళ్తాను అని అంటారు కదా. పరలోక రాజ్యము నువ్వు ఈ భూలోకంలో నువ్వు అనుభవించాలా. హల్లెలూయా. నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడ పరలోక రాజ్యం నువ్వు ఇక్కడ అనుభవిస్తే ఇంకా ఆయనే దేవుడు మనకి. ఇక్కడ వాక్యం ఉంది కదా, ఇక్కడ చదువుతా. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారిలో కాపురం ఉండును, ఆయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడే ఉండి వారికి తోడే ఉండెను. హల్లెలూయా. ఇది ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇది మనతోనే కదా.
దేవుని రాజ్యం ఎక్కడుంది? ఈ భూలోకంలో ఉంది. ఆయనలో మనం ఉన్నామయ్యా. యేసుప్రభు చెప్పాడు, నా ఆత్మని పొందుకున్నప్పుడు నీలో నేను, నాలో ఆయన నివాసము చేస్తున్నాడు. పరలోక రాజ్యము నువ్వు ఇక్కడ అనుభవిస్తే, పరలోక రాజ్యం ఇక్కడ అనుభవిస్తే ఎప్పుడు భూ సంబంధమైన ఆలోచనలు ఉండవు నీకు. ఆయన ఎప్పుడు పిలుచుకుంటే రెడీగా ఉంటాం. ఆమేన్. భూ సంబంధమైన ఆలోచనలు ఉండవు. నువ్వు దేవుని ఆత్మశక్తితో నింపబడితే, దేవుని ఆత్మశక్తితో ఎప్పుడైతే నువ్వు నింపబడతావో, దేవుని రాజ్యము మన మధ్యలో ఉంది. ఎప్పుడైతే దేవుని రాజ్యం మన మధ్యలో ఉంటుందో ఇంకా భూ సంబంధమైన ఆలోచనలు నీ ఉండవు. ఆ రాజ్యం కోసం ఆలోచిస్తావు. ఆ రాజ్యం నా కోసం సిద్ధపరుస్తున్నాడు యేసయ్య. నా కోసం బంగారు ఇల్లు కట్టిస్తున్నాడు. ఇక్కడ బంగారం అంతా తులం 1,50,000 1,40,000. బంగారం తులం ఎంత? బంగారు ఇల్లు కట్టిస్తున్నాడయ్యా మన కోసము. యేసయ్య మన కోసం ముందుగా వెళ్ళి సిద్ధపరుస్తున్నాడు దేవుడు. ఆ రాజ్యం శాశ్వతమైన రాజ్యం. ఆ రాజ్యము అక్కడ దొంగడు ఉండడు. అక్కడ శాపం ఉండదు. అక్కడ దుఃఖం ఉండదు. అక్కడ ఏడుపు ఉండదు. అక్కడ నిత్యము ఆ దేవుడితోనే, ఆయనే నిత్యము ఆ ప్రభుతోనే ఎల్లప్పుడు దేవుని స్తుతిస్తూనే ఉంటాం. ఈ ఆలోచనలు ఉంటాయి. ఈ భూలోకంలో ఉన్న ఆ రాజ్యం కోసం నువ్వు ఆలోచిస్తావు. అందుకనే యేసుప్రభు ఒక మాట చెప్తున్నాడు, నా నీతిని, రాజ్యాన్ని వెతుకు, నీకు ఏది కావాలో అన్ని నీకు అనుగ్రహిస్తానని వాక్యం సెలవిస్తుందా లేదా? మత్తయి సువార్త 6వ అధ్యాయం 30-31 వచనాలు చదవండి. నేను చెప్తున్నా, నా నీతిని, రాజ్యాన్ని వెతుకో. ధనము సంపాదించమని చెప్పాడా దేవుడు? ఆస్తులు సంపాదించమని చెప్పాడా? పిట్ట కథలు, సొట్ట కథలు వద్దు. వాక్యము ఉన్నట్టుగా మాట్లాడాలా. మోటివేషన్లు ప్రీచింగ్ వద్దు. అందరూ చెప్తారు, లోకంలో చెప్తారు మోటివేషన్ ప్రీచింగ్లు ఉంటాయి. లోకంలో మోటివేషన్ ప్రీచింగ్లు ఉంటాయి. మీరు గమనించండి. ఆ మోటివేషన్ ప్రీచింగ్ ఎలాగుంటాయంటే మనిషి హృదయాన్ని ఇలాగ మార్చేస్తుంది. ఆ మోటివేషన్ దేవుని ఆత్మతో, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన ప్రతి క్రైస్తవుడు, దేవుని ఆత్మతో ఇది నింపబడితే ప్రతి క్రైస్తవుడు, ఇది పరలోకం నుంచి వచ్చింది బోధ, ఇది అబద్ధ బోధ, ఇది దేవుని బోధ, దెయ్యము బోధ, అన్నీ దేవుడు తేటగా, పరిశుద్ధాత్ముడు నీకు తేటగా ఓపెన్ చేస్తాడు. మనోనేత్రాలు తెరవబడతాయి. ఇది దేవుడి నుంచి వచ్చింది బోధ, అబద్ధ బోధ, దెయ్యపు బోధ, దేవుడు తేటగా ఓపెన్ చేస్తాడు. ప్రతి క్రైస్తవుడు 2 చేతులెత్తి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, పరిశుద్ధాత్మతో. యోహాను బాప్తిస్మం ఇచ్చారు, మీ పాస్టర్ గారు బాప్తిస్మం ఇచ్చారు. ఓకే, నువ్వు అసలైన బాప్తిస్మం యేసయ్యతో నువ్వు బాప్తిస్మం పొందాలా. ఆ యేసయ్యతో నువ్వు బాప్తిస్మం పొందావనుకో, పరిశుద్ధాత్మ శక్తితో, దేవుని అగ్నితో ఆయన నింపాడనుకో, ఇంకా లోకంలో ఉండవు. లోకంలో జీవిస్తావు కానీ ఇంకా మన ఆలోచనలు, మన తలంపులు అన్నీ ఆ రాజ్యం కోసం ఆలోచిస్తావు. ఇంకా భూ సంబంధమైన ఆలోచనలు ఉండవు నీకు. ఇంకా యేసు రక్తములో కడగబడి ఇంకా క్రైస్తవుడిగా పేరు పెట్టుకొని ఇంకా నువ్వు లోకంలో జీవిస్తున్నావు అంటే, ఇంకా భూ సంబంధమైన ఆలోచనలు ఉన్నాయంటే నువ్వు నిజమైన క్రైస్తవుడు కాదు. నేను 10 సంవత్సరాలు నమ్ముకున్నానయ్యా,
నీ సీనియారిటీ కాదయ్యా, ఇక్కడ నీ సీనియారిటీ పక్కన పెట్టు. ఆయన రాజ్యము మన మధ్యలో ఉంది. హల్లెలూయా. ఈ భూలోకి ఎన్ని కోట్లు సంపాదిస్తే 100 కోట్లు సంపాదించావు, ఎన్ని సంవత్సరాలు బతుకుతావు చెప్పయ్యా? ఈ లోకమంతా నువ్వు సంపాదించావు, ఎన్ని సంవత్సరాలు బతుకుతామయ్యా? ఆ బతుకు ఎన్ని సంవత్సరాలు ఉంది? గ్యారంటీ మన జీవితానికి గ్యారంటీ ఉందా? గ్యారంటీ లేని జీవితాలు మనం జీవిస్తున్నాం. మోసాలు చేసి, తాగాలు చేసి, ఈయన్ని కన్నం వేసి, ఆన్ని కన్నం వేసి, ఈయన్ని మోసం చేసి, ఆన్ని మోసం చేసి, ఎందుకయ్యా? దేవుడే చెప్తున్నాడు, ఆయన రాజ్యం మన మధ్యలో ఉంది. దేవుని రాజ్యం మనం ఇప్పుడు నువ్వు అనుభవిస్తే ఎప్పుడు దేవుడి కోసం ఆలోచిస్తావు. అయ్యా నన్ను రక్షించవయ్యా, నా పొరుగువారిని రక్షించాలయ్యా, నన్ను రక్షించే ప్రభువా, నా పొరుగువారు నరకానికి వెళ్తున్నాడయ్యా. ఒకరి కోసమైనా దేవుడి కోసము సంపాదిస్తావు, సువార్త చేస్తావు, దేవుడి కోసము నడిపిస్తావు. ఈ భారం ఉంటుంది. ఆస్తుల సంపాదన కాదు ఇక్కడ, ఆత్మలో సంపాదన. నిజమైన క్రైస్తవుడు, యేసు రక్తంలో కడగబడిన ప్రతి బిడ్డ, ఆస్తుల మీద సంపాదన ఉందనుకో, దేవుడు ఆస్తులు సంపాదించాలా, అంతస్తులు కట్టాలా, ఈ ఆలోచనలు ఉన్నాయనుకో, ఇంకా నువ్వు నిజమైన క్రైస్తవుడు కాదు. నువ్వు ఎప్పుడైనా దేవుని ఆత్మతో ఎప్పుడైతే నింపబడతామో, దేవుని రాజ్యం ఎక్కడ నువ్వు అనుభవించినప్పుడే పరలోక రాజ్యము ఎక్కడ అనుభవిస్తే మన కోసం బంగారు ఇల్లు మన కోసం కట్టిస్తున్నాడు. ఆ రాజ్యం శాశ్వతమైనది. ఒకసారి నేను ముగించేస్తాను. 21 ప్రకటన గ్రంథం 21, 22, 23 చదువుదాం. ప్రకటన గ్రంథం 21, 22, 23. 22, 23 ఒకసారి చూద్దాం. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమే ఉన్నారు. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రెపిల్లే దానికి దీపము. చాలు. ఈ వాక్యం అర్థమవుతుందా? దేవుని ఆత్మ ద్వారా నేను మాట్లాడుతున్నాను, కానీ నా సొంత తెలివితేటలే నేను మాట్లాడలే. దేవుడు ఈ సెకండ్లలో దేవుడు ఇది చెప్పమంటే అదే చెప్తా. సెకండ్ మారిపోతుంది. పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడితే, అయ్యా ఓ పాస్టర్ గారు ఉన్నారు, అయ్యా మెసేజ్ తయారు చేయాలయ్యా వచ్చే ఆదివారానికి. ఈ వాక్యము నరాలలో పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు నింపబడితే, ఈ వాక్యం, ఈ బైబిల్లో వాక్యము నరాల్లో నింపబడితే, ఇది అబద్ధబోధో, ఇది సత్యబోధో, ఇది ప్రభు బోధో, దేవుడు బోధో, ఇది దెయ్యపు బోధో నీకు అర్థమైపోతుంది. నరాల్లో ఈ వాక్యము నింపబడాలను. పరిశుద్ధాత్మతో, దేవుని వాక్యముతో ఎప్పుడైతే నువ్వు నింపబడతావో, వెంటనే దేవుడు మనోనేత్రాలు తెరవబడి, ఈ బోధ దేవుడి దగ్గర నుంచి వస్తుందా, దెయ్యపు బోధ, మనుషుల బోధ, జ్ఞానం బోధ, వెంటనే దేవుడు బయలుపరుస్తాడు. ఎంతోమంది వీళ్ళు వెళ్ళరు పరలోక రాజు. బైబిల్లో ఉందయ్యా 23వ అధ్యాయం మత్తయి సువార్త. వీళ్ళు వెళ్ళరు, వాళ్ళని వెళ్ళనీరు కూడా దేవుడి రాజ్యానికి.
పెట్టకథలు సొట్ట కథలు అన్నీ చెప్పి సంపాదన మనుషుల మీద భారం వేస్తారు. నాకు ఒక స్పాన్సర్ అయ్యి టీవీ స్పాన్సర్ నేను చేస్తున్నాను, నా అంత పరిచర్య ఎవరికి లేదు, నేనే కష్టపడుతున్నాను. యేసుప్రభు చెప్పాడు, శిష్యులు తయారు చేయమన్నాడు. నువ్వు ఒకరితో అవుతుందా పని? ఎవరి పని వాళ్ళకి ఇవ్వాలా. యేసుప్రభు అనుకుంటే ఆ 12 మంది శిష్యులు చేయక్కలే, ఆ 12 మంది అపొస్తలులకి చేయక్కలే. ఆయన అన్ని పనులు ఆయనే చేసుకొని ఆయనే ముగించుకొని వెళ్ళిపోవాలా. మరి ఎందుకు ఇచ్చాడు బాధ్యతలు? నేను ఒక్కనే చేస్తున్నాను, చెయ్యి, శిష్యులుగా తయారు చేయి, పంపించు లోకానికి. దేవుడు పని దేవుని విధానాల్లో చేయాలా. నీ సొంత తెలివితేటలతో నేను స్పాన్సర్ నువ్వు అడగక్కలే, దేవుడే ఇస్తాడు నీకు ధనం. మన దేవుడు అడుక్కున్న దేవుడా? చెప్పండి అయ్యా, మన దేవుడు అడుక్కున్న దేవుడా? స్పాన్సర్ అయ్యి 10,000 అయ్యి 20,000 అయ్యి 2 స్పాన్సర్లు ఇస్తే వాళ్ళకి జాబ్ వచ్చింది. పిట్టకథలు సొట్ట కథలు దేవుడికి ఇస్తే దేవుడు నిన్ను గణపరుస్తాడు. నీ హృదయము మారు మనసు పొందో ముందు దేవుని ఆత్మతో శక్తితో నింపబడు. అప్పుడే అదే సర్వమే దేవుడికి ఇచ్చేస్తావు నువ్వు. ఆమేన్. సర్వమే దేవుడికి ఇస్తావయ్యా, ఇస్తావేవా? అది మనకి ఆత్మలు కావాలయ్యా. నాకు కావాల్సింది ఏదో సొట్ట కథలు పెట్ట కథలు నేను చెప్పట్లే. దేవుడు నా తండ్రి ఏదైతే బయలుపరుస్తున్నాడో, నా తండ్రి ఏదైతే మాట్లాడుతున్నాడో అదే మీతో మాట్లాడుతున్నా. అడుకున్న దేవుడు మన దేవుడు. ఆకాశాన్ని భూమిని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలడు. కథ అంతా మార్చేస్తాడు ఆయన. మొత్తము నీ లైఫ్ స్టైలే మార్చేస్తాడు ఆయన. నీ హృదయం అవ్వకుండా స్పాన్సర్స్ ఇవ్వండి, 10,000 కట్టండి, 20,000 కట్టండి, దేవుడు దీవిస్తాడు, అది ఇస్తాడు, ఇది ఇస్తాడని మనుషులు మోసం చేసే బోధలొద్దు. ముందు మారు మనసు పొందు. పరిశుద్ధాత్మతో దేవుడే యేసయ్యే నీకు బాప్తిసం ఇవ్వాలా. యేసయ్యే బాప్తిసం ఇచ్చాడనుకో, పరిశుద్ధాత్మ శక్తితో దేవుని అగ్నితో ఆయన బాప్తిసం ఇస్తే నువ్వే యేసయ్యకి నువ్వు సమర్పించుకుంటావు. సర్వము ఆయనకి సమర్పిస్తావు. కలుమూలింది ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నా జీవితంలోకి రా ప్రభువా. ఎంత ఘోర పాపమైన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యేసయ్య నా జీవితం మార్చయ్యా, నా జీవితాన్ని మార్చు ప్రభువా. నేను ఎంత ఘోర పాపినయ్యా, నన్ను క్షమించదయ్యా. నీ రక్తంతో నన్ను కడుగు ప్రభువా. ఆ రాజ్యం శాశ్వతమైన రాజ్యం ప్రభువా. ఆ రాజ్యం శాశ్వతమైన రాజ్యం నా కోసం సిద్ధపరచడానికి నువ్వు వెళ్ళే ప్రభువా. యేసయ్య బంగారు ఇల్లు అవి ప్రభువా. ఆ రాజ్యం కొరకు మమ్మల్ని నన్ను ఈ అనేకులు సిద్ధపరచయ్యా. ఆ రాజ్యం కొరకు మమ్మల్ని సిద్ధపరచు తండ్రి. నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా. నీ పరిశుద్ధ ఆత్మ శక్తితో నింపు ప్రభువా. తండ్రి నీవు ఉద్దేశం అంతా నా పట్ల, నా కుటుంబం పట్ల, సంఘం పట్ల నెరవేర్చయ్యా. తండ్రి ఇక్కడికి సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డ పట్ల నీ దయా సంకల్పం అంతా, ఏ అక్కర్లతో వచ్చారు, ఏ బాధలతో వచ్చారు ప్రభా, రోగముతో ప్రభా, అప్పుల బాధలతో, ఎవరికి చెప్పుకోలేని బాధలతో వచ్చారో నీ బిడ్డలను తండ్రి కనికరించయ్యా. విడుదల దయచే తండ్రి ప్రభా. రక్షించి కాపాడు తండ్రి. యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే చేస్తున్నారు ప్రభా, ఎంతమంది అయితే ఈ వాక్యము చూస్తున్నారు, వాళ్ళందరి జీవితాల్లోకి
నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపు తండ్రి. ప్రభా అబద్ధ బోధలలో తండ్రి ప్రభా పక్కదారి పడిస్తున్నారయ్యా తండ్రి. నీ సత్యాన్ని నేనే మార్గం సత్యం జీవము అని ప్రభా నువ్వు సెలవిచ్చావు. ఆ సత్యాన్ని ప్రతి బిడ్డలో తండ్రి స్థిరపరిచయ్యా ప్రభా. ప్రతి హృదయంలో స్థిరపరిచి ఈ వాక్యాన్ని ప్రతి బిడ్డలో నూరంతలుగా ఫలించి నీ పరిశుద్ధాత్మతో శక్తితో నింపు తండ్రి. ప్రతి బిడ్డ పట్ల సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డని నూరంతలుగా దీవించి, ఈ వాక్యం ఎంతమంది అయితే ఆలకిస్తున్నారో అందరినీ తండ్రి నూరంతలుగా దీవించి ఆశీర్వదించి యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిన్ను సహవాసము మనకి సకల పరిశుద్ధులకి దేవుని కృప, దేవుని సంఘానికి యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డకి దేవుని కృప ఎల్లప్పుడూ తోడే ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.